దీర్ఘకాలికంగా షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకి కాలు ఇన్ఫెక్షన్ వల్ల కాలుకి కానీ మనిషి ప్రాణానికి కానీ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని డయాబెటిక్ ఫుట్ అటాక్ అంటాం. షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకి నరాల బలహీనత వల్ల కాలు స్పర్శ అనేది తగ్గుతుంది. కాలు స్పర్శ తగ్గినప్పుడు చిన్న దెబ్బలు తగిలినా కూడా అది వాళ్ళకి తెలియకపోవచ్చు. అలాంటప్పుడు ఇన్ఫెక్షన్ అయినా లేదంటే గుండె నుంచి కాలికి రక్త ప్రసరణ తగ్గినా ఈ 2 కారణాల వల్ల డయాబెటిక్ ఫుట్ అటాక్ అనేది జరగవచ్చు. డయాబెటిక్ ఫుట్ లక్షణాలు ఏంటి? ఎప్పుడైనా కాలు వాపు రావడం, తీవ్రంగా నొప్పి ఉండడం, నీటి బుడగలు రావడము, చీము నెత్తురు రావడము, వామిటింగ్ రావడము, యూరిన్ తగ్గిపోవడము, ఇంకా లేట్ స్టేజెస్లో పేషెంట్ స్పృహ తప్పిపోవడము అనేది జరగవచ్చు. ఇవన్నీ కొన్ని గంటల్లో కానీ 1-2 రోజుల్లో కానీ జరగవచ్చు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో వెంటనే హాస్పిటల్ సంప్రదించాలి, అడ్మిషన్ అవ్వాలి, యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. సర్జన్ ఇవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్ ఈ కండిషన్స్లో. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా ఆపరేషన్ చేసి ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఆ తర్వాత షుగర్ కంట్రోల్, రక్త ప్రసరణ, కాలుకి ఎలా ఉందనేది చెక్ చేయించుకోవడం, ఇవన్నీ కూడా డయాబెటిక్ ఫుట్ అటాక్ నుంచి కాల్ని కానీ మనిషిని కానీ కాపాడడంలో తోడ్పడతాయి. కాల్ని రోజు శుభ్రం చేసుకోవడము, డ్రై చేసుకోవడము, తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడం, కాల్ని రోజు ఎవరైనా ఇంట్లో వాళ్ళు కానీ మీరు కానీ చెక్ చేసుకోవడం, పుండ్లు ఏమైనా ఉన్నాయా, దెబ్బలు ఏమైనా తగిలినాయా చెక్ చేసుకోవడం, చెప్పులు లేకుండా తిరగకూడదు ఇంట్లో కానీ ఇంటి బయట కానీ. ఏదైనా పాదంలో చేంజ్ నోటీస్ చేసినట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం, ఇవన్నీ డయాబెటిక్ ఫుట్ అటాక్ని కొంతవరకు తగ్గించగలవు.